వెనిజువెలాలో 2 భారీ భూకంపాలు విధ్వంసం సృష్టించిన 8 రోజుల తర్వాత కాటియాలా మార్ నగరంలో గురువారం అద్భుతం జరిగింది. కూలిపోయిన ఒక షాపింగ్ మాల్ బేస్మెంట్ శిథిలాల కింద చిక్కుకున్న 43 ఏళ్ల సెక్యూరిటీ గార్డును రెస్క్యూ బృందాలు సురక్షితంగా వెలికితీశాయి. జూన్ 24న గాలెరియాస్ ప్లాయా గ్రాండే షాపింగ్ సెంటర్లో రాత్రివేళ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హెర్నాన్ గిల్ భూకంపం రావడంతో తన చిన్న సెక్యూరిటీ క్యాబిన్లోనే చిక్కుకుపోయాడు. క్యాబిన్ గట్టిగా ఉండటంతో కాంక్రీట్ శిథిలాలు అతనిపై పడకుండా రక్షణ లభించింది. శిథిలాల కింద అతను ఉన్నట్లు సమాచారం రావడంతో చిలీ ఫైర్ ఫైటర్స్ సమన్వయంతో కోస్టారికా, అమెరికా, పోర్చుగల్, మెక్సికోకు చెందిన ప్రత్యేక సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ఆదివారం నాడే అతని ఆచూకీ కనుగొన్న బృందాలు ఎట్టకేలకు గురువారం అతన్ని బయటకు తీశాయి. వెనిజువెలాలో 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన 2 భూకంపాల వల్ల వేలాది భవనాలు కూలిపోయాయి. ఈ విపత్తుల్లో ఇప్పటివరకు 2,200 మందికి పైగా మరణించగా 11,000 మందికి పైగా గాయపడ్డారు.